ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబు కాపు బొంద ద్రోహ తీసేసిన తర్వాత ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి అతను వచ్చిన తర్వాత ఇతనేంటి రాజశేఖర్ రెడ్డి ఇతనిక మా పాలిష్డ్ విలన్. నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహం మారినట్టుగా అర్థమవుతుంది. ఆయన కేవలం ఇక అన్ని దారులు మూసుకుపోయి కాపు సామాజిక వర్గం మీదనే రాజకీయం చేయడానికి ఆయన పూనుకున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన 25 మందితో కాపు నేతలతో సమావేశం నిర్వహించారు. త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో అంటే కాపు సామాజిక వర్గాన్ని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరం చేయాలి, వైసీపీకి ఫేవర్గా ఉండాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి గైడ్ లైన్స్ మేరకు కాపు నేతలందరూ కూడా కథం దొక్కుతూ ఉన్నారు. అందులో భాగంగానే విశాఖ జిల్లాలో కూడా మరి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి ఒక సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం పెట్టాలి, కాపు నేతలని మొత్తాన్ని కూడా కాపు ఓటర్స్ని ఆకర్షించాలి అనేటువంటి ప్లాన్తో ముందుకెళ్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి, ఈ కాపు నేతలు మరి వైసీపీ కాపు నేతలు ఏ విధమైనటువంటి పునరాలోచన చేస్తున్నారు ఆ ఓటర్స్ కోసం అనేది పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిజంగా తాజాగా మనం తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో కాపు సమ్మేళనం వైసీపీ నేతలందరూ కూడా గ్యాదర్ అయ్యారు. మరి ఏ విషయాలు మాట్లాడుకున్నారో కూడా మనం మీడియాలో చూసాం. అలాగే అంతటితో ఆగకుండా మళ్ళీ వైజాగ్లో కూడా ఈ విధమైనటువంటి కేవలం కాపు నేతలే మరో సమ్మేళనానికి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా, పవన్ కళ్యాణ్ గారి వైపే కాపులు అందరూ ఉన్నారటువంటి భయంతో ఆయన ఉన్నారా? ఎందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు కాపు నేతల్లో ఒక రకమైనటువంటి వైసీపీ కాపు నేతల్లో ఒక ఆందోళన ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ సమ్మేళనాల ఆంతర్యం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి? 123 సీట్లలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి 4 సీట్లు వచ్చాయి. అంటే ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా. ఆయనకు వచ్చిన 7 సీట్లు రాయలసీమలోనే. ఈ తీర ప్రాంతం, ఈ కోస్ట్ ఏరియాలో ఆ 4 సీట్లని ఎట్లా కొట్ల 40 సీట్లైనా పెంచుకోవాలి. ఎలా సాధ్యం సార్ అది? అది పెంచుకోవాలంటే కాపుల్ని చీల్చాలి. ఇప్పుడు ఇవాళ కూటమికి కాపులే వెన్నెముక. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ని వాళ్ళ చంద్రబాబుకు దూరం చేయలేకపోతున్నాను, మరో 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి, ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 15 ఏళ్ళు ఉంటుంది అని పదే పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో కాదు అసలు శాసనసభలోనే చెప్పాడు, అసెంబ్లీలోనే బల్లగుద్ది మరీ చెప్పాడు. అట్లాంటిది మరి ఎలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుకు దూరం చేయలేను కాబట్టి ఓహో అట్లయితే కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలి అని ఒక కుట్ర. ఏది ఆ కుట్రలో నిన్న త్రిమూర్తుల ఇంట్లో వీళ్ళ సమావేశం. వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం. ఏది వైసీపీ కాపు నాయకుల భవిష్యత్తు రేపొద్దున అసలు మాకు డిపాజిట్లు వస్తాయా? జగన్ పార్టీ అది వదిలిపెట్టి బయటకు పోలేరు, అట్లానే ఆ పార్టీలో గెలవలేరు. ఇప్పుడు ఈ త్రిమూర్తులు లేకపోతే కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అంబటి, పేర్ని నాని, గుడివాడ, ధర్మశ్రీ అందరి పరిస్థితి ఏంటంటే ముందు నుయ్యి వెనక్కి పోయి. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డితో ఉండలేరు, జగన్ వదిలి పోలేరు. అడకత్తెరలో పోక చెక్కలుగా మారిన ఈ కాపు చెక్కలు ఇవాళ ఏంటి, త్రిమూర్తుల ఇంట్లో సమావేశం తర్వాత తిరుపతిలో ఒక మీటింగ్ పెడతాం, విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడతాం, ఏదో టాస్క్ ఫోర్సులు, కాపు రక్షక దళాలు, రేపొద్దున బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పబ్లిక్ మీటింగ్, కాపు శంఖారావం అని పెడతారా, లేదు కాపు గర్జన అని పెడతారా, ఏదో మొత్తానికి ఏంటంటే ఒకటి జనంలో చర్చ, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ, ఎవరు కాపు ద్రోహి, ఎవరు కాపు బంధు. ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబు కాపు బొంద ద్రోహ, రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి కాపు బంధ ద్రోహ. కాపులకి రిజర్వేషన్లు అనేది అది ఇవాళ చరిత్రగా 70 ఏళ్ల చరిత్ర. కాపులు బీసీల్లో ఉండేవాళ్ళు, ఆ బీసీల్లో కాపులను చేర్చుతూ దామోదరం సంజీవయ్య ఆయన మళ్ళా ఇంకోసారి చేర్చాడు. అప్పట్లో నీలం సంజీవరెడ్డి ఏం చేశాడంటే కాపుల్ని బీసీలోంచి తీసేశాడు. ఎందుకని సార్? కక్ష. ఏది, కాపులు ఎదగకూడదు, కాపులు ఆర్థికంగా బలపడినా, సామాజికంగా నిలబడినా, రాజకీయంగా ఎదిగినా అది మా సామాజిక వర్గానికే దెబ్బ, ఆంధ్రప్రదేశ్ ఇక మా చేతుల్లో నుంచి జారిపోతుందన్న ఒక ఏంటి దాని ఏమన్నా దృష్ట్యా దురాలోచన మొత్తానికి ఆ రోజు సంజీవ్ రెడ్డి తీసేశాడు. తర్వాత వచ్చిన దామోదరం సంజీవయ్య మళ్ళా చేర్చాడు, ఇచ్చాడు రిజర్వేషన్స్. ఆ తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి మరో విలన్. అంటే కాపుల పాలిట తొలి విలన్ నీలం సంజీవరెడ్డి, రెండవ విలన్
కాసు బ్రహ్మానంద రెడ్డి, మళ్ళీ ఆయన తీసేశాడు. తీసేసిన తర్వాత ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి అతను వచ్చిన తర్వాత ఇతనేంటి రాజశేఖర్ రెడ్డి, ఇతనిక మా పాలిష్డ్ విలన్. ఏది అసలు విలన్ను, కానీ బయటకు మాత్రం మంచి ముసుగేసుకున్నాయి. ఆయన ఏదో దాల్వాయి సుబ్రహ్మణ్యం కమిటీ అని ఒకటి పెట్టాడు, కమిషన్. దాల్వాయి సుబ్రహ్మణ్యం కమిషన్కి జీతాలు ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, లేకపోతే ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఇవ్వాలి. ఒక 46 లక్షల బడ్జెట్, 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా రాజశేఖర్ రెడ్డి. ఎక్కడ 1,00,000 కోట్లు, 46 లక్షలు లేవా నీకు ఇవ్వటానికి? ఇవ్వాల, రోసయ్య గారు ఇవ్వాల. చివరికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాడో తెలుసా? 46 లక్షలకు అతను ఇచ్చింది 15 లక్షలు. మరీ దారుణం. ఆ దాల్వాయి సుబ్రహ్మణ్యం కమిషన్ ఏం చేసిందో చెప్పనా? ఒక 14 కులాలని అధ్యయనం చేసి 8 కులాలు బీసీలో చేర్చింది, ఈ 6 కులాలని బయట పెట్టింది. ఇవాళ ఏంటి? కాపు, మున్నూరు కాపు, ఒంటరి, బలిజ, తెలగ. ద్రోహం, రాజశేఖర రెడ్డి చేసిన ద్రోహం, మహాద్రోహం. నమ్మించి మోసగించటం. నిజంగానే పాలిష్డ్ విలన్ లాగానే అనిపిస్తుంది సార్. వెన్నుపోటు, వాళ్ళేమో ఎదురుపోట్లు పొడిచారు. మరి వాళ్ళు వెన్నుపోటు అంటారు బాబు గారిని, చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి వెన్నుపోటు పొడిచాడు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు, రాష్ట్రం విభజన. 2014 మేనిఫెస్టోలో ఏమని పెట్టారు? కాపులకు రిజర్వేషన్ ఇస్తానన్న మాటకి కట్టుబడి ఆయన ముఖ్యమంత్రి కాగానే విభజిత ఆంధ్రప్రదేశ్ జస్టిస్ మంజునాథ్ కమిషన్ వేశాడు. రాజశేఖర రెడ్డి లాగా జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడా? ఇప్పుడు జస్టిస్ మంజునాథ్ కమిషన్ బ్రహ్మాండంగా రాష్ట్రం అంతా తిరిగింది, అందరి అభిప్రాయాలు తీసుకుంది, 10% రిజర్వేషన్లు సిఫారసు చేసింది, చంద్రబాబు ఇచ్చాడు, ఫుల్ఫిల్ చేశాడు ఆయన ఇచ్చిన హామీని. ఇచ్చాడు. ఇప్పుడు నిజంగా ఆ 10% రిజర్వేషన్లు కనుక రద్దు కాకుండా ఉంటే, ఇప్పుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా నిన్నిచ్చిన 16,000 టీచర్ పోస్టుల్లో 1,600 వచ్చాయి. ఇవాళ కాపు పంతుళ్ళు 1,600 మంది ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేయటం వల్ల ఎంతమందికి వచ్చాయి? 16 మందికి వచ్చాయి. ఇప్పుడు ఓసీలో 43 వచ్చినాయి కదా, ఆ ఓసీలో 43లో 16 కాపులు, 10 రెడ్లు, 9 కమ్మ. అంటే 1,600 రావాల్సిన వాటిని 16కి తెచ్చిన జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ రేపొద్దున విశాఖపట్నంలో తీర్మానం పెడతాడా బొత్స? అంటే సార్, సంజీవయ్య ఫార్ములానే జగన్మోహన్ రెడ్డి ఆయన సామాజిక వర్గ సీఎంలుగా ఉన్న వ్యక్తులు అందరూ అదే ఫార్ములాని ఫాలో అయినట్టు కనిపిస్తూ ఉంది. అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కాపులు ఎదగకూడదు అన్న ఇంటెన్షన్ వాళ్ళు కనపడుతున్నట్టుగా అర్థమవుతుంది మనకి. ఆ రోజు సుప్రీంకోర్టు డెసిషన్, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈడబ్ల్యూఎస్ అని పెట్టింది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. దాంట్లో 10% ఇచ్చారు. అప్పుడు కాపుల రిజర్వేషన్ ఎలాగా ఏంటి గల్లంతయ్యే పరిస్థితుల్లో చంద్రబాబు మధ్య మార్గంగా ఇంకొక పని చేశారు. ఏంటి? 2014-19లో 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఆయన చొరవ తీసుకొని కేంద్రంతో ఈడబ్ల్యూఎస్ 10%లో 5% కాపులకే అన్నాడు. అంటే పోనీ ఆ 5% అన్న జగన్మోహన్ రెడ్డి రద్దు చేయకుండా ఉంటే టీచర్ పోస్టులు ఎన్ని వచ్చాయి? ఈ 16,000లో 800 వచ్చాయి. ఇప్పుడున్న 16 కాపు టీచర్ల ప్లేస్లో ఇంకొక 800 మంది అదనంగా కాపు పంతుళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అనిత హోమ్ మినిస్టర్, ఇప్పుడు 7,000 కానిస్టేబుల్ పోస్టులు వచ్చాయి. 10% ఉంటే 700 మంది కాపు కానిస్టేబుల్ అయ్యేవాళ్ళు. పోనీ 5% ఉన్న 350 కాపు కానిస్టేబుల్ అయ్యేవాళ్ళు. అంటే ఇప్పుడు 350 కాపులకు వచ్చే కానిస్టేబుల్ పోస్టులు రాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం అంటాడా అంబటి రాంబాబు? చాలా హాస్యాస్పదం. ప్రజలు కూడా తిరగబడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి సార్. ఇప్పుడు ఈ నేతలు కనుక వెళ్తే ప్రజల్లోకి వెళ్ళి మా ఓట్లు వేయండి అంటే ఈ అవేర్నెస్ కనుక కల్పిస్తే, అంటే కూటమి ప్రభుత్వం కూడా ఈ నిజాన్ని బాగా ఫోకస్డ్గా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కాపు రిజర్వేషన్లు సరే, అది పక్కన పెట్టు. కాపు కార్పొరేషన్ సంజీవ్ రెడ్డి పెట్టాడా? జనార్దన్ రెడ్డి పెట్టాడా? విజయభాస్కర్ రెడ్డి పెట్టాడా? రాజశేఖర్ రెడ్డి పెట్టాడా? ఎవడు పెట్టాడు కాపులకు ఒక కార్పొరేషన్? చంద్రబాబు నాయుడు గారు. అంటే కాపు కార్పొరేషన్ పెట్టిన చంద్రబాబు కాపు ద్రోహ. ఇప్పుడు ఇవాళ వాళ్ళకంటూ ఓ ప్రత్యేక కార్పొరేషన్ పెడితే జగన్ ఏం చేశాడు చెప్పనా? జగన్ సీఎం అయిన తర్వాత కాపులకేనా ఏంటి కార్పొరేషన్ ఉండేది? మొత్తం అన్ని కులాలకి కార్పొరేషన్లు పెట్టిపారండి అని చెప్పి గౌడ కుల కార్పొరేషన్, లేకపోతే రజక కుల కార్పొరేషన్, లేకపోతే ఇంకేంటి ఇది కమ్మ కార్పొరేషన్. కానీ వాళ్ళకి ఏమి ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు సార్. బాగా అంటే కమ్మాళ్ళు అడిగారా కార్పొరేషన్ పెట్టమని? అంటే కేవలం ఏంటంటే కాపు కార్పొరేషన్ని వీక్ చేయటం కోసం మిగతా అన్ని కులాలకే కార్పొరేషన్ పెట్టేసి వాళ్ళని వీక్ చేశాడు. ఆ రోజు కాపు కార్పొరేషన్ తరఫున చంద్రబాబు ఎంత బడ్జెట్ పెట్టాడు చెప్పనా? 5 ఏళ్లలో 2014-19 3,800 కోట్లు. చాలా ఎక్కువ అమౌంట్. దాంట్లో కూడా 3,000 కోట్లు ఖర్చు పెట్టారు.
ఇప్పుడు ఇవాళ నిన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ అతనెవరు కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ చెప్పాడు, నిన్న ఏమని చెప్పాడు, ఇదే ఈ త్రిమూర్తులు వీళ్ళందరూ మాటలు దానికి విమర్శ కౌంటర్ ఇస్తూ ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు సీఎంగా మా కార్పొరేషన్ తరఫున 2 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు రాబోయే 3 ఏళ్లలో 25,000 కోట్లు ఖర్చు పెడతాం. అంటే 5 ఏళ్ళు ఇప్పుడు ఈ పీరియడ్ చంద్రబాబు 4.0, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే 35,000 కోట్లు కాపు సంక్షేమానికి వాడాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. చాలా హర్షించదగ్గ విషయం సార్. కాపు ద్రోహులు అంటే వీళ్ళు కాపు ద్రోహులు అంటున్నారా? నిజంగా దొంగే దొంగ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది సార్. సార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన్ని పూర్తి స్థాయిలో ఎంత ద్వేషించాలో, ఎంత విమర్శించాలో, మానసికంగా ఎంత కృంగదీయాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ మనం చూసాం. గత సంవత్సరం 2025 మార్చిలో దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రంగా అంటే నోటితో పలకని బూతులు తిట్టాడు. దానికి ఈరోజు విచారణ కూడా పోలీసులు కేసు అయింది. విచారణ పిలిస్తే మాధురి, దివ్యల మాధురి, ఆయన సహచర్య అనుకోవచ్చు, మరి ఆయన ఫ్రెండ్, ఆవిడ 40 మందితో కలిసి రోడ్డు మీద బైఠాయించి ఆయన విచారణని లేకపోతే ఆయన్ని మీద కేసు పెట్టడం నిరసన తెలిపింది. సో అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధమైన ద్వేషం ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? అంటే దాని వెనకాల, ఆయన వ్యాఖ్యల బూతుల వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? పానకం ఎప్పుడన్నా తాగావా? తాగారు సార్. శ్రీరామనామయ్య చాలాసార్లు తాగారు. ఆ పానకంలో పుడక ఎప్పుడన్నా తెలుసా నీకు? పానకంలో పుడకలు అంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదేనా? దువ్వాడ సీను లేకపోతే ఈ దివ్యల మాధురి పానకంలో పుడక అంటున్నారు. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అతనేంటి ఎమ్మెల్సీ, అసలు ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు సస్పెండ్ చేశారు సార్, మళ్ళీ తీసుకున్నారో లేదో నాకైతే ఐడియా. అతను ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. వైసీపీలో ఉన్నాడు గతంలో. జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు అంటాడు, చంద్రుడు అంటాడు, నాకు అసలు దేవుడు ఇచ్చిన అన్న అంటాడు, జగన్ శిష్యుడిని అంటాడు. ఇప్పటికీ వాళ్ళకి జగన్ మీద భక్తి పోవాల. ఇప్పుడు జగన్తో వెళ్ళాలో తెలియదు, జగన్ వదులుకోవాలో తెలియదు. ఏది జగన్తో ఉంటే గొయ్యి, జగన్ వదిలేస్తే నుయ్యి. అటు నూతిలో దూకాలా, ఇటు గోతిలో పడాలా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కుటుంబం. ఏది వాళ్ళ దువ్వాడు అసలు రేపొద్దున అతనికి సీట్ ఇస్తాడో లేదో తెలియదు జగన్. పోనీ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాడా? గతంలో మనం చూసాం టెక్కలి అచ్చెన్నాయుడు ఏంటి అక్కడ మన ఆ కుటుంబానికి ఉన్న ఆదరణ. శ్రీకాకుళంలో అటు ఎర్రనాయుడు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఆ కుటుంబం ప్రజాదరణ అది ఇవాళది కాదు, అది 40 ఏళ్ల చరిత్ర. ఇప్పుడు 5 సార్లు ఆయన శాసనసభ్యుడు, ఇప్పుడు 6వసారి గెలిచినట్టున్నాడు అచ్చెన్నాయుడు గారు. ఇప్పుడు ఏంటి టెక్కలి నియోజకవర్గం, దువ్వాడ సీను అనేక సార్లు ఓడిపోయాడు, పార్లమెంటు కూడా కంటెస్ట్ చేశాడు ఇతను. ఎవరు ఓడిపోయాడు శ్రీకాకుళం నుంచి. అట్లాంటి క్యాండిడేట్కి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అలాంటి వాళ్ళే ఆయనకి ఇష్టం కదా. ఎవరు ఇతను ఎమ్మెల్సీకి ఇచ్చిన తర్వాత ఈ గోల ఏది అమ్మా నాన్న తమిళమ్మాయ ఏదో గోహలు ఉంటుంది. అది కూడా ఈ కుటుంబ పంచాయతీ ఏదో ఉంది, ఆమె పేరేంటి దువ్వాడ వాణి. ఆ వాణి కుటుంబానికి అక్కడ రాజకీయంగా అదొక పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నటువంటి విలువ. దానికోసమే ఆ వాణిని ఇతను పెళ్లి చేసుకున్నాడని రాజకీయంగా పరపతి. సరే మొత్తానికి శ్రీనివాస్ అతను ఏదో క్వారీలు అక్కడ బాగానే సంపాదించుకున్నట్టున్నాడు. అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాగానే వెనకేసుకున్నట్టున్నారు. బాగా ఖర్చు పెడతాడు అనుకుంటే కార్యకర్తలు ఏదో క్యాడర్ పోషించటం, కొంచెం రెబల్గా ఫైర్ బ్రాండ్గా. ఇప్పుడు అతనికి ఏంటి ఇక్కడ నేను అంటోంది అదే. ఇప్పుడు అతనికి అక్కడ సొంత పార్టీలోనే వ్యతిరేకత. అటు ధర్మాన ప్రసాదరావుకి అతనికి పడదు, తమ్మినేని సీతారాంకి అతనికి పడదు. ఇప్పుడు శ్రీకాకుళం వైసీపీలోనే ఇతను ఒక పుడక, అంటే అందరికి శత్రువేనా? అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ క్యాడరో కొంతమంది వాళ్ళ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఏదో మొత్తానికి కొంతమంది జనాన్ని వేసుకుని నిన్న అక్కడ ఏదో రచ్చరచ్చ చేసినట్టున్నారు. నోటి దూల జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు ఇతను నోరు కూడా. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు కొన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏది వీటిని ఏమనాలా, ఇప్పుడు పేరుని నాని, అంబటి రాంబాబు, లేకపోతే జోగి రమేష్, లేకపోతే ఆ రోజా, మంచి మామూలు నోళ్ళు కాదు. అట్లాంటి ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి మౌత్ పీసుల్లో దువ్వాడ సీన్ కూడా ఒక మౌత్ పీస్. ఆ నోటి దూలతోనే ఇప్పుడు ఈ కేసులు. గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అతని మాటలు, దానిపై పడిన కేసు ఆ విచారణకు పిలిచారు. మేము విచారించి పంపించేస్తాం, ఏదో 41A నోటీసులే ఇస్తున్నాం అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా మళ్ళీ జనంలో ఉండాలి, మళ్ళీ మీడియాలో ఎక్కాలి. అదేంటంటే అదొక జబ్బు, అదొక డిజార్డర్. ఏది మీడియా అటెన్షన్ డిజార్డర్ అంటాం. ఏదో రకంగా ఏదో ఒకటి, అది మంచి చేసో చెడు చేసో. కరెక్ట్ సార్. ఎందుకంటే వాళ్ళు మీడియాలో కూడా హాట్ ఆఫ్ ద టాపిక్గా బాగా వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు,
దువ్వాడ శ్రీనివాసరావు. అయ్యో ఆ రీల్స్ కూడా తిరుపతిలో చేశారు, ఏది తిరుమలలో చేశారు. వీళ్ళు మామూలు క్యారెక్టర్లు కాదు కదా. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ పర్సనల్ లైఫ్ అది ఎక్కడైనా ఉండొచ్చు, దాన్ని మనం ఏం క్వశ్చన్ చేయం. పబ్లిక్లోకి వచ్చినప్పుడు కాలర్ పుచ్చుకుంటారు. ఏది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ పర్సనల్ లైఫ్లు మీ సొంతం అన్నాడు శ్రీశ్రీ, కాకపోతే పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాత్రం కాలర్ పుచ్చుకుంటారు. అది సహజం. అది ఇప్పుడు దువ్వాడ సీను ఆ రోజు నువ్వు ఆ పవన్ కళ్యాణ్ ఆ మాటలు అనుకుంటుంటే ఇవాళ ఈ విచారణకు రావాల్సిన పని ఏముంది? ఆమె ఏమంటది మాధురి, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతా, మరి పవన్ కళ్యాణ్ కూడా తీసుకొస్తారా, స్టేషన్లో పెడతారా అంటోంది. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎవరి పట్ల అయినా ఏ విధంగా ఉన్నప్పటికీ మాధురి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అది పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాం మనం. పవన్ కళ్యాణ్ అయినా జనసేన అయినా మాధురికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. థ్యాంక్ యూ. నమస్తే.